జోడీ. ఓకే, లెట్స్ వెల్కమ్ రాహుల్ గారు అండ్ దర్శిని గారు. మొగలి పొదా గోబులు గొంది కన్నయ్యదా రగులుతోంది మొగలి పొదా గోబులు గొంది కన్నయ్యదా నాగిని లాగుతున్నా కాగిలి లేగిస్తున్నా కాటేస్తావా వాటేస్తావా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే వాటేస్తానే రగులుతోంది మొగలి పొదా వగల మారి కన్నయ్యదా మధువెంతో చూసుకో కరిగిస్తానే కవ్విస్తానే తాపంతో ఉన్నా తరుముకు వస్తున్నా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా నాగిని లాగుతున్నా కాగిలి లేగిస్తున్నా కాటేస్తానే వాటేస్తానే రగులుతోంది మొగలి పొదా వగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా ఎప్పుడో పుట్టక ముందు టీవీల్లో వచ్చిందంట ఈ పాట, అప్పుడు చూడడమే తప్ప ఇంత అద్భుతాన్ని ఎప్పుడు చూడలేదు. సో సదా గారు,
పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను నిజంగా స్టన్ అయిపోయా. అందరూ ప్లీజ్ డాన్సర్ శశి. నాగస్వరమూదేస్తా నాలో నేను కలిపేస్తా. లేట్ 80s 90s లో ఇది పెద్ద ట్రెండ్ ఉండేది కదా, అది మళ్ళీ మీరు ఇప్పుడు రీక్రియేట్ చేయడం చాలా బాగా నచ్చింది. గెటప్స్ నుంచి ఆ డీటెయిలింగ్ ఉంది కదా, ఎవ్రీ సింగిల్ థింగ్, అంటే దర్శిని ఆ ఫేస్ లో ఆ స్నేక్ డీటెయిలింగ్ మొత్తం చేశారు. కరెక్ట్ గా సూట్ అయింది వీళ్ళిద్దరి మీద. స్నేక్ గెటప్ గానీ ఆ మూవ్మెంట్స్ గానీ నిజంగా మీ ఇద్దరు బోన్సే లేనట్టు ఉంటుంది. మీరు ఒకటి నాకు చాలా బాగా నచ్చింది, ఆ దర్శిని జుప్ అని వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ గా షీ కేమ్ లైక్ ఫ్రమ్ నో వేర్, కరెక్ట్ గా వచ్చింది అది ఒకటి. తర్వాత మీరు ఇద్దరు చేసినప్పుడు రోల్స్ ఇవన్నీ చేసినప్పుడు నిజంగా ఇద్దరు ఆడినట్టే అనిపించింది. Beautiful creation this was. ఏం చెప్పాలి శశి, వెరీ నైస్. వెయ్యవయ్యా వెయ్యి. శేఖర్ మాస్టర్. శశి, ఏంటి శశి ఇంత బాగా చేస్తే ఎలా? వాళ్ళ కాస్ట్యూమ్స్ చూడు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి శశి. కాస్ట్యూమ్స్ చాలా గ్రాండియర్ గా ఉంది. దర్శిని రాహుల్ ఎత్తుకొని బ్యాక్ బెండే వేవ్ చేసింది కదా, మనకి బాగా ఫ్లోగా గాలి వచ్చే చోట ఒక క్లాత్ పెడితే ఎలా వస్తుంది అది, అలా చేసింది తను. సదా అన్నట్టు నిజంగా బాడీలో బోన్స్ లేనట్టే ఉంది. చాలా ఫ్లెక్సిబుల్ చాలా చోట్ల వేవ్ చేసింది. రాహుల్ అలా పట్టుకున్నప్పుడు వెనక నుంచి వచ్చి అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఒక్కసారి ఆ బిట్ చేయరా? నిజంగా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ యాక్చువల్లీ స్నేక్ లాగే ఉన్నాయి. చాలా బాగా చేశారు రాహుల్ అండ్ దర్శిని. కొరియోగ్రఫీకి, కాస్ట్యూమ్స్ కి, మీ టీం అందరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా సిసి అంటే ఒక సాంగ్ కరెక్ట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అన్ని కావాలి. దీంట్లో అన్ని కుదిరింది. ప్రతి మూమెంట్ నిజంగా పావులు చూసినట్టే ఉంది వాళ్ళని డాన్స్ చేస్తుంటే. టూ గుడ్ మా, టూ గుడ్. జానీ మాస్టర్. శశి, నేను ఏ పొజిషన్ లో ఉన్నా నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నీకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాను బాబు. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. అంటే చిన్న గోర్ దగ్గర నుంచి తల హెయిర్ వరకు పర్ఫెక్షన్స్ అన్ని చూసుకుంటూ, కాస్ట్యూమ్, మేకప్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఏంటి అనేది నిజంగా అసలు సూపర్ అబ్బా. నేను చూసిన పర్ఫార్మెన్స్ అన్ని సూపర్ 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 గా ఉన్నాయి. సో టోటల్ గా చాలా 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 సూపర్ గా చేశారు. 3 minutes లో నాన్ స్టాప్ ఇంత అందంగా అందరూ ఫార్ములేషన్స్ పెట్టి చాలా బాగా చేసినందుకు నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ టీమ్ అండ్ సూపర్ కొరియోగ్రఫీ. కొత్తగా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, బట్ ఒకటి మాత్రం చేస్తాను. మలి తిప్పుతాడు జనం కోసం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, గుడ్ లక్. భయ్యే సుధీరణ బారి నుంచి నువ్వు ఎలాగైనా కాపాడాలి భయ్యా. మిమ్మల్ని కూడా వదలట్లేదా? అది కాదు భయ్యా, ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రాక్టీస్ చేయమంటే గ్రౌండ్ తీసుకెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నాడు భయ్యా. నాకు ఇప్పుడు అర్థమైంది. లాస్ట్ వీక్ రష్మి కొట్టిన దెబ్బకి చిన్న మెదడు చిలకలూరుపేట, గతం గుంటూరు పోయినట్టుంది. నువ్వేం టెన్షన్ పడకు, మన వాళ్ళని ఎవరినైనా పంపించి ఆయన తీసుకురా, మొత్తం మ్యాటర్ సెట్ చేద్దాం. ఏంట్రా ఇంట్లో పడుకున్న లేపుకొచ్చి ఏమో డ్రెస్ వేసి తీసుకొచ్చారు? ఎక్కడ తీసుకొచ్చారు? ఏంటిది భయ్యా గుర్తుపట్టలేదా? ఈడని తెలీదు, నా పాలేరు. ఏరా త్రిమూర్తులు ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళి ఇంటికి వెళ్ళి గేదెకి మేతేసి పాలు పితుకు. నేను వెళ్ళి పాలు పితకాల, లేకపోతే ట్యాపెట్ తిప్పుతావేంటి? ట్యాపెట్ తిప్పుతావేంటి? నీకు కరెక్ట్ రాంక్ మోగుడు అని ఒక ఆవిడ ఉంటారు. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రాండ్.
ఏయ్! ఏం చేస్తున్నావే? నీకేం చెప్పా? పిల్లలు పాలు పెట్టి స్కూల్ పంపిమంటే ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? ఒరే సుధీర్ గారు, వీళ్ళు కాదు గాని తలపాకు కట్టుకుని తలతలా మెరుస్తున్నాడే, ఆయన తెలుసా పోనీ? ఆయన తెలీదు, మా ఇంటి ఎదురు ఉంటాడు గోపాలరావు అంకుల్. ఆయన షాప్కి వచ్చి ఆంటీలు గోగుతున్నాడని నేను మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తాను, 10% డిస్కౌంట్ కూడా ఇచ్చాడు, నాకు తెలుసా?